కళ్ళు మానండోయ్ బాబు కళ్ళు తెరవండోయ్ బాబు అని దశాబ్దాలుగా నినదిస్తున్న మందుబాబులు మాత్రం ఆ మత్తులో జోగుతూనే ఉన్నారు. ఏటా కల్తీ కళ్ళు మరణాలు చూస్తూ కూడా తక్కువ ధరకు వస్తోందని అదే కిక్కు కోసం తాపత్రయపడుతున్నారు. ఎంతో మంది ప్రాణాలు బలిగొన్న కల్తీ కళ్ళు తాజాగా ఒంగోలులో 10 మందిని ఆసుపత్రి పాలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కల్తీ మద్యం ఏరులై పారుతోంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా మద్యం పాలసీలు మారుతున్నా కల్తీ కల్లును మాత్రం నియంత్రించలేకపోతున్నారు. ఏడాది క్రితం తెలుగు రాష్ట్రాల్లో కల్తీ కల్లు విలయతాండవం చేసింది. చాలా జిల్లాల్లో మరణాలు సంభవించాయి. దీంతో కల్తీ కల్లు తయారీదారుల్ని అబ్కారీ అధికారులు ఓ చూపు చూశారు. కొన్నాళ్లు సద్దుమణిగినట్లు కనిపించిన కల్తీ సరుకు ఇప్పుడు మరోసారి తెరపైకొచ్చింది. ప్రకాశం జిల్లాలో కల్తీ కల్లు బారిన పడి 10 మంది అస్వస్థకు గురయ్యారు. కొండేపి మండలం మోగచింతలోని దుకాణంలో 40 మంది కల్లు తాగారు. తాగిన వెంటనే 10 మందికి వాంతులు విరేచనాలు మొదలయ్యాయి. దీంతో బాధితుల్ని కొండపి, చీమకుర్తి, ఒంగోలు ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతున్న 10 మందిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కల్లులో మత్తు పదార్థాలు కలపడం వల్లే అనారోగ్యం పాలయ్యారని కుటుంబ సభ్యులతో పాటు డాక్టర్లు కూడా చెప్తున్నారు. ప్రభుత్వం పూనుకుని ఎప్పటికైనా కల్తీ కల్లును నియంత్రించాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి. అధికారుల ఉదాసీన వైఖరితోనే కల్తీ సరుకు ఏరులై ప్రవహిస్తోందని ఆరోపిస్తున్నాయి.